ఇక దసరా పండుగ సమీపిస్తున్నా ఇంకా సింగరేణి లాభాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. సింగరేణి లాభాల ప్రకటనపై జాప్యాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దాంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో టీబీజీకేఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇక టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా సీఎండీని కలవడానికి వెళ్తున్న టీబీజీకేఎస్ నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. ఇక అక్రమ అరెస్టులతో సింగరేణి భవన్ ముట్టడిని అడ్డుకోలేరని ఆయన అన్నారు. కాంగ్రెస్ సర్కార్ సింగరేణి కార్మికులను అన్యాయం చేస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని అయిందన్న నిదర్శనమే తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘ నాయకుల అక్రమ అరెస్టు. లాభాల వాటా ఇవ్వాలని సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సాధించిన ఉత్పత్తి మీద ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, ఈ పోయిన సంవత్సరం ఎంత ఉత్పత్తి జరిగిన దానికి వ్యాపారం ఎంత జరిగింది, అలా లాభం ఎంత నష్టం ఎంత చెప్పమని అడగడానికి చైర్మన్ కలవడానికి వెళ్తానన్నందుకే ఇవాళ ప్రభుత్వం మొత్తంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులను అరెస్ట్ చేయిస్తూ ఉన్నది. ఇప్పటికే RG2 వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేశారు, ఐలు శ్రీనివాసులు, RG1 వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు నన్ను అదుపులో తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి మచ్చ. దీన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి C&MDని కలిసి 24-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించినటువంటి లాభాలను ప్రకటించాలని, ఆ తర్వాత లాభాల వాటాను ప్రకటించి చెల్లింపే తేదీని ప్రకటించాలనే ఉద్దేశంతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు సింగరేణి భవన్ని ముట్టడించి తీర్తాం, లాభాల వాటా సాధించుకొని వస్తామనేటువంటిది చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అటువంటి క్రమంలో ఈరోజు తెల్లవారుజామునే చీకట్లోనే వచ్చి ముందస్తు అరెస్టులు చేసేటువంటి విధానాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి అయితేంది, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొమరయ్య అయితేంది, అదే వైస్ ప్రెసిడెంట్లు వడ్డేపల్లి శంకర్ అయితేంది, RGTకు సంబంధించిన ఐల్ శ్రీనివాస్ అయితేంది, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి అయితేంది, అబ్బు శ్రీనివాస్ రెడ్డి అయితేంది, అనిల్ రెడ్డి అయితేంది, చంద్రయ్య అయితేంది, అలాగే పొలాడి శ్రీనివాసరావు అయితేంది, సతీష్ అయితేంది, ఇట్లా 10 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని సింగరేణి భవన్కు వెళ్లకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని ఖండిస్తా ఉన్నాం.